ఓకేనా? వస్తుందా? రెడీ అన్న. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించాలనే ప్రయత్నాన్ని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రజలు హామీలు ఎక్కడ అడుగుతారో, ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇస్తారో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడ్డుకుంటారనే భయం ఇవాళ రోజు రోజుకు రేవంత్ రెడ్డికి ఎక్కువైపోయి, ఇవాళ గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తీసుకున్న నిర్ణయాల మీదనే ఎంతసేపు అవన్నీ తన ఖాతాలో వేసుకునే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఉద్యోగాల విషయంలో ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాలైనా, కానిస్టేబుల్ ఉద్యోగాలైనా, పీజీటీ ఉద్యోగాలైనా, గురుకులాల ఉద్యోగాలైనా ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు పెండింగ్లో పెడితే వాటన్నిటికీ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని తనే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి దొరకడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగాల విషయంలో అదే కథ. ఇవాళ కొత్త కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతున్నది. కాబట్టి దీనికి అనుకూలంగా రోడ్లను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇవాళ అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అయిపోయిన తర్వాత ఇవాళ చాలా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ డెవలప్మెంట్ విషయంలో ఇవాళ హైదరాబాద్లో చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ జూబ్లీ బస్టాండ్ నుంచి, ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక 6 లైన్ రోడ్తోని ఎలివేటెడ్ కారిడార్ను ఒక స్కైవే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు, అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి ఉన్న కాంచెల్లి అరుణ్ జైట్లీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరినీ కలిసి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు ఆర్మీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటి అనుమతి తీసుకోవాలని చెప్పి గతంలో పనిచేసిన మా మంత్రులు, ఎంపీలు వినోద్ కుమార్ గారు కానీ చాలామంది ఎంపీలు, అదేవిధంగా మా కేటీఆర్ గారి సారథ్యంలో ఢిల్లీకి వెళ్ళి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు భూమి ఆర్మీ ల్యాండ్కి బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్ మీరు భూమి కనుక ఇచ్చేది ఉంటే ఇస్తామని చెప్పి వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం రాష్ట్ర క్యాబినెట్లో గత సంవత్సరం
జూన్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఆ రోజు మా కేటీఆర్ గారి సారథ్యంలో అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చడానికి. ఆ భూమి విషయాన్ని కూడా జవహర్ నగర్లో ఉన్న భూమి ఇచ్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకున్నది. అయినా కూడా వాళ్ళు ఫైరింగ్ రేంజ్లో ల్యాండ్ కావాలి, అక్కడ సరిపోదనే ఉద్దేశంతో ఆ రోజు ఆర్మీ అధికారులు ఆ మీటింగ్ లోపల వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తే మీకు వికారాబాద్లో కావాలంటే వికారాబాద్లో ఇస్తాం, వనపర్తిలో కావాలంటే వనపర్తిలో ఇస్తామని చెప్తే వాళ్ళు ఆర్మీ అధికారులు చివరికి వికారాబాద్లో తీసుకుంటానికి వాళ్ళు అంగీకారం తెలిపి ఆ రోజే వాళ్ళు ఆమోదం తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ మీటింగ్ లోపల దీని మీద స్పష్టమైన నిర్ణయాలు జరిగి వాళ్ళు స్పష్టంగా ఇచ్చడానికి ఆ రోజు వాళ్ళు అగ్రిమెంట్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా కావాలని చెప్పి ఇవాళ కొత్తగా మళ్ళీ కొంతమంది అధికారులతో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇప్పించి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల లోపలనే అనుమతులు సాధించడం అని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకునే ప్రయత్నాన్ని ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా దురదృష్టకరం. హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎంత నిరంతరంగా అభివృద్ధి చేశారు కాబట్టే ఇవాళ సిటీ లోపల ఇవాళ జిహెచ్ఎంసీ లోపల మాకు ఇవాళ ఎమ్మెల్యే సీట్లు గెలుచడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రిగా కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే మాకు ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఈ కారిడార్ సంబంధించిన భూముల విషయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఈ ఆర్మీ కంట్రోల్మెంట్ ఉన్నది, ఈ రోడ్లకు ఈ భూమి ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క దరఖాస్తు ఇచ్చిన పాపాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ మేము సాధించిన ప్రగతిని మేము సాధించిన విజయాన్ని తన విజయంగా చెప్పుకొని ఇవాళ ఏదో గర్వపడతా ఉన్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఉత్తర తెలంగాణ ప్రజలు ఎవరు అమాయకులు కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే కొత్త కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయి. గత ప్రభుత్వంలో మేము తీసుకున్న నిర్ణయాలను అనుమతులు వచ్చిన వాటిని ఉద్యోగాలు ఇచ్చిన వాటిని ఇవి మేమే చేస్తున్నాం, వచ్చిన 80 రోజుల పడినే ఇది మా ప్రగతి అని చెప్పుకుంటే ఇవాళ చాలామంది మేధావులందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అరే రేవంత్ రెడ్డికి ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు, ఏదో గాలిలో ముఖ్యమంత్రి ఇవాళ పరిపాలన సాగిస్తాడు తప్ప ఈ విజన్ లేని ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఇవాళ అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నీకు తెలియకపోతే కొంతమంది మంచి టీంని పెట్టుకోండి, కొత్త ప్రాజెక్టుల గురించి అన్వేషణ చేయండి. అంతే తప్ప మా ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన పథకాలనే ఇవి మేము చేసామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. కావాలంటే మీరు చెప్పండి, గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకు తొందర అనుమతులు ఇచ్చిందని చెప్పచ్చు. అవన్నీ ఏం చెప్పకుండానే తన వాటాలో వేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదైనా మంది పిల్లలు మా పిల్లలను చెప్పుకునే ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మేము ఇతో పలుకుతా ఉన్నాం. ఇవాళ వికారాబాద్లో ఫైరింగ్ రేంజ్లో మాకు ల్యాండ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చడానికి ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ వాళ్ళని ఒప్పుకున్నారు వికారాబాద్లో మాకు కరెక్ట్ ఉందని చెప్పి. ఇంత మంచిగా అన్ని రకాల మీటింగులు అనుమతులు అయ్యి బోర్డ్ ఆఫ్ అధికారుల మీటింగ్లు అయిన తర్వాత హెచ్ఎండిఏ కానీ ఆర్మీ వాళ్ళు కానీ డిఫెన్స్ వాళ్ళని కంట్రోల్మెంట్ 4 అధికారులతో మీటింగ్లు అయిన తర్వాత కూడా ఇన్ని మీటింగ్లు అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ 80 రోజుల లోపల ఎవరు కూడా ఇలాంటి పని చేయలేరు. ఇవాళ చేసామని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నా. ఇక దానికి సంబంధించిన ఒక వీడియో కూడా గతంలో మీడియాలో కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన చేయని దాన్ని చెప్పుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మేధావులకు కూడా మరొకసారి గుర్తు చేయాలని చెప్పి ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కార్ తలపెట్టిన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి మార్గం సుగమమైంది.
నిజామాబాద్ వెళ్లే దారిలో సికింద్రాబాద్ చౌరస్తా నుంచి బోయినపల్లి వరకు, కరీంనగర్ వెళ్లే దారిలో శామిల్పేట వరకు రక్షణ శాఖకు సంబంధించిన భూములు 100 ఎకరాల వరకు ఉండగా వాటిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. జవహర్ నగర్ లోని రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 593 ఎకరాల భూమి సహా 93 కోట్ల రూపాయలు ఆ శాఖకు ఇచ్చేందుకు 2 రోజుల క్రితం రక్షణ శాఖ అధికారులతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆ 2 రహదారుల విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఫైరింగ్ రేంజ్ లో ఏర్పాటుకు రక్షణ శాఖ కోరుతున్న భూములు వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతోంది. ఇట్లా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఆ రోడ్ డెవలప్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఒక పక్క మేము ప్రయత్నం చేస్తే ఇవాళ కొత్తగా చెప్పుకోవడం సిగ్గు చేయడం చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి పార్లమెంటు సమావేశాల్లో పట్ల ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రత్యేకంగా చట్టం చేసి ఈ 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు భద్రత కల్పించే విషయం మీద తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట్ల మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పట్ల బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీటి మీద దృష్టి పెట్టు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టు, కొత్త వాటి మీద అన్వేషణ చేయాలి తప్ప పాత వాటి మీద దృష్టి పెట్టి ఎంతసేపు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గతంలో చేసిన అభివృద్ధి పనుల మీద విచారణ అంటూ కాలయాపన చేసే ఒక ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ పరిపాలన మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కొత్త పథకాలు తీసుకురాని తప్ప పాత పథకాల పేరు మీద అవినీతి జరిగిందని చెప్పి ఒక కార్యాపణ పేరు మీద విజిలెన్స్ కమిటీల పేరు విన్నే ఇవాళ అధికారులందరినీ 10 రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి వారు కూడా ఏసీల సీసీ రోడ్ల మీద కూడా విజిలెన్స్ కమిటీ అని చెప్పి ఇవాళ అందరూ ఇవాళ అధికారులు సతాయిస్తూ ఉన్నారు. అభివృద్ధి మొత్తం ఆపుతా ఉన్నారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు మర్పించే క్రమంలో పట ఇవాళ విజిలెన్స్ కమిటీల మీద ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఈ విధానం సరైన కాదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎక్కడైనా మీకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అక్రమాలు జరిగినట్టుగా అభివృద్ధి జరిగినట్టుగా ఎక్కడైనా ప్రత్యక్షంగా ఫిర్యాదులు వస్తే వాటి మీద విచారణ చేసే అధికారం గల ప్రభుత్వం అనుకుంటుంది. దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు చిన్న నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా విజిలెన్స్ కమిటీల పేరు మీద కాలయాపన చేయాలని చూస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం మీద ఈ యొక్క రిఫరెండంగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం.